ఈరోజు మాఘశుద్ధ సప్తమి అనగా రథసప్తమి, సూర్యదేవుడి యొక్క పండుగ. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో అతి పురాతనమైన శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఆలయంలో నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం. ఈ దేవాలయంలో స్వామివారు స్వయంభుగా వెలువడం మనమందరం చేసుకున్న పుణ్యఫలితం. అంతేకాకుండా ఇక్కడ పరంపరగా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి స్వామివారి కళ్యాణం, మాఘశుద్ధ సప్తమి రోజు స్వామివారు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆలయ చరిత్ర ఏంటంటే దేవాలయము సుమారుగా 1400 సంవత్సరాల చరిత్ర కలిగి స్వామివారి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. దేవాలయాన్ని ఒక తల్లి కొడుకు ఇద్దరు కూడా భక్తి శ్రద్ధలతో దేవాలయం నిర్మించడం జరిగింది. ప్రతిరోజు కొడుకు దేవాలయం నిర్మించేటవాడు. అయితే కొడుకుకు తల్లి సద్ది అంటే భోజన పదార్థం తెచ్చి పెట్టి వెళ్ళేది. అదేవిధంగా ఒకరోజు కొడుకు చెప్తాడు తల్లికి, అమ్మ ఈరోజు శిఖరాన్ని ప్రతిష్ఠించాను కనుక నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూడకనగా తల్లి యథావిధిగా కొడుకు మాట శిరసావహించి ఆ భోజన పదార్థాన్ని పెట్టి ఇక్కడి నుంచి దూరం వెళ్ళిన తర్వాత పుత్రవాత్సల్యం కలిగి నా కుమారుడు ఎందుకు ఇలా అన్నాడని చెప్పి వెనక మళ్ళీ చూడడం జరిగింది. దేవాలయం నుంచి దూరంలో ఆమె యొక్క సమాధిగా మారిపోయింది. ఆయన అక్కడ పైనుంచి కింద పడి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవాలయం యొక్క ఉత్సవ పరంపర దేవాలయ ప్రాంగణం నుంచి తల్లి సమాధి వరకు ఆ స్వామివారు దర్శించి రావడం ఆనవాయితీ. అది ఆ మాఘశుద్ధ సప్తమి రోజున ఈరోజు ప్రాతకాలం స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరునాడు చక్కెర తీర్థం అంటే అపమృత స్థానం అంటారు. స్వామివారు ఊరుపుల మీరంతా తిరిగి వచ్చిన తర్వాత పుష్కరిణిలో స్వామివారికి ఉదయం 10 గంటలకు స్నానాది కార్యక్రమాలు ఉంటాయి కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివనామ స్మరణం చేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా చూస్తున్నాము. ఈరోజు రథసప్తమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పురాతనమైన నీలకంఠేశ్వర ఆలయంలో రథసప్తమి వేడుకలు, వసంత పంచమి వేడుకలు, సప్తమి, అష్టమి, నవమి వేడుకలు ఇక్కడ వైభవపేతంగా జరుగుతాయి. ఇది అతి పురాతనమైన దేవాలయము. తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూడా ఇక్కడ చూసి అక్కడ నిర్మాణం చేశారని చెప్పేసి ప్రతీతి ఉంది. ఈ ఆకారమే అక్కడ సెక్రటరేట్ కూడా పెట్టారని చెప్పేసి ప్రతీతి గాంచింది. ఇక్కడ రథోత్సవంలో సాయంత్రం 5:30 గంటల నుంచి తల్లిదేవుని దగ్గరికి అక్కడ పోయి ఇక్కడ మళ్ళీ రథం వాపసులో తిరిగి వస్తుంది. ఇక్కడ వైభవపేతంగా జరుగుతుంది. కోరిన కోరికలన్నీ నెరవేర్చే నీలకంఠేశ్వరుడికి మేము మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాం. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానము కంఠేశ్వర్ నిజామాబాద్ పట్టణంలో అతి ప్రాచీనమైన పురాతనమైన దేవాలయము. ఈ యొక్క దేవస్థానం నందు స్వామివారికి బ్రహ్మోత్సవాల మాదిరిగా విమాన రథసప్తమిని పురస్కరించుకుని ఈరోజు రథోత్సవము ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇట్టి రథోత్సవ కార్యక్రమము సాయంత్రం 5 గంటలకు కలదు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి వసతి, వివిధ రకాల వసతులతో భక్తుల దర్శనార్థము ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి ఏర్పాటుకు గాను పాత్రికేయులు, మీడియా మిత్రులు, పుర ప్రముఖులు, భక్తులు అందరి సహాయ సహకారాలతో ఏర్పాటు, పోలీస్ శాఖ వారు అందరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగినది. దేవాలయం నందు రథసప్తమి రోజున స్వామివారి విమాన రథోత్సవము ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథోత్సవ కార్యక్రమం దేవాలయం నుండి తల్లిగోరి వరకు రథం వెళ్ళి తిరిగి వచ్చును. కావున ఇట్టి కార్యక్రమం నందు అధిక సంఖ్యలో పాల్గొనగలరని మనవి చేయుచున్నాం. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి శ్రీ నీలకంఠేశ్వర స్వామి నేడు రథోత్సవ కార్యక్రమం 5:30 ప్రారంభమవుతుంది. ఆలయం నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాలు తల్లిగౌరి వద్దకు వెళ్ళి అక్కడ పూజలు అందుకొని తిరిగి ఆలయంలోనికి రావడం జరుగుతోంది. మరి తెల్లవారి అష్టమి రోజున స్వామివారి ఉత్సవ విగ్రహాలకు చక్రతీర్థం నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో గంగా పార్వతీ సమేతంగా స్వామివారు అవభృత అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి ఆలయంలోనికి వస్తారు. సప్తమి, అష్టమి, నవమి, వసంత పంచమి ఈ విధంగా 5 రోజుల పాటు కూడా స్వామికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
ఆలయ అధికారుల పర్యవేక్షణలో భక్తులందరూ కూడా ఉదయం నుంచి బారులు తీరి దర్శనాలు చేసుకొని అర్చనలు చేసుకొని మరియు స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తున్నాము. ఇక మా ఇలవెల్పు కూడా శివుడే కాబట్టి ఈయన కోరిన మొక్కులు ఏవైతే ఉన్నాయో మంచిగా తొందరగా తీరుతాయి. ఇక మీకైతే తెలుసు నిజామాబాద్లో చాలా ప్రసిద్ధిగాంచిన దేవుడని. ఇక ఎక్కువ సంఖ్యలో సోమవారం అయితే చాలామంది ఉంటారు. ఈరోజు రథసప్తమి కాబట్టి ఇక ఆయనది పల్లకి సేవ అది ఆ కార్యక్రమాలు ఉంటాయి. ఇక నిజామాబాద్లో ప్రసిద్ధిగాంచిన పురాతన ఆలయం కాబట్టి ఇక దీనికి ఒక పెద్ద పేరున్నది. ఇక చాలామంది భక్తులు వచ్చిపోతుంటారు కాబట్టి ఇక కొంగు బంగారమై అందరికీ మంచిగానే చేస్తాడని.